2017 జూలై 8న జరిగిన వైసీపీ ప్లీనరీలో తొలిసారి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కనిపించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ను వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత అలాంటి పరిచయమే ఈ రోజు జరిగింది. ఈ రోజు జరిగిన నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని ఎలా గెలిపిస్తున్నాడో అదే విధంగా టీవీకేను తాను గెలిపిస్తానన్నారు. టీవీకే పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని ప్రకటించాడు. తమిళ సినిమా పిచ్చి గురించి అందరికీ తెలిసింది. కానీ రాజకీయాల్లో సక్సెస్ అయింది కేవలం ఎంజీఆర్ మాత్రమే. కరుణానిధి సక్సెస్ ను సినిమా కోటాలో కాకుండా అన్నాదురై వారసత్వంగా చూడాలి. శివాజీ గణేశన్ స్వయంగా ఓడిపోయారు. శరత్ కుమార్ ఒక్క సీటు గెలిచారు. కార్తీక్ గెలిచింది లేదు. విజయకాంత్ పార్టీ డిఎంకే మొదటిసారి 2006లో 234 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్కటి గెలిచింది. 2011లో జయలలిత పార్టీతో పొత్తు పెట్టుకుని 41 స్థానాల్లో పోటీ చేసి 28 గెలిచారు. మళ్లీ 2016, 2021లో సొంతంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటనలను దాటి ఎన్నికల వరకు రాలేదు. కమల్ హాసన్ మక్కల్ నిధి మయం 2021 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. స్వయంగా కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. ఇంకా 2026 ఎన్నికలకు వస్తే విజయ్ తో పనిచేస్తాను అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అన్నా డిఎంకేకు అపూర్వ అని ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు పనిచేస్తున్నారు. గత ఆంధ్ర ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తరపున ఈ అపూర్వ టీడీపీ కోసం పనిచేశారు. డిఎంకేకు రబీన్ శర్మ పనిచేస్తున్నారు. అందరూ ఒకే స్కూల్ కాకుంటే గురువు శిష్యురాలు వేరువేరు పార్టీలకు పనిచేయడం విశేషం. ప్రశాంత్ కిషోర్ మరియు అపూర్వ నిజంగా వేరువేరుగా పనిచేస్తున్నారా లేక ప్రశాంత్ కిషోర్ విజయ్ అన్నాడీఎంకేల మధ్య పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. విజయ్ అభిమానుల్లో డిఎంకే మద్దతురాలు ఎక్కువ. అయితే ఓటు మాత్రం స్థానిక నాయకుడు, అభ్యర్థిని బట్టి పడతాయి. అభిమానం కన్నా కులమే ముఖ్యం. విజయ్ అన్నాడీఎంకే పొత్తు కాకుంటే గెలుస్తారా? ఒక్క అంచనాకు రావడానికి కనీసం 8 నెలలు ఆగాలి. కానీ రాజకీయాల్లో 1+2=3 అనేది అన్నిసార్లు నిజం కాదు. గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఇలాంటి పొత్తు ప్రయోగం వికటించింది. ఉత్తరప్రదేశ్ లో 2012 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ 29.15% ఓట్లతో 224 సీట్లు, కాంగ్రెస్ 11.63% ఓట్లతో 28 సీట్లు గెలవగా 2017 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేయగా సమాజ్వాదీ పార్టీ 21.82% ఓట్లతో 47 సీట్లు, కాంగ్రెస్ 6.2% ఓట్లతో 7 సీట్లు గెలిచాయి. 2017లో గెలిచిన బీజేపీకి 41% ఓట్లు, 321 సీట్లు వచ్చాయి. 2012లో సమాజ్వాదీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కు కలిపి 40.78% ఓట్లు వచ్చాయి. అంటే 2017లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంలో దాదాపు సమానం. అందుకే ఎన్నికల్లో 1+2=3 అనేది అన్నిసార్లు నిజం కాదు. మళ్లీ ఎన్నికల స్ట్రాటజీ పనిచేయను, పూర్తి కాలం రాజకీయమే చేస్తానన్న ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి పనిచేయడం ఒకంత ఆశ్చర్యమే. సిఎస్కేను గెలిపించిన ధోనితో పోల్చుకున్న ప్రశాంత్ కిషోర్ కు కప్పు దక్కుతుందో లేదో 2026 మే తెలుస్తుంది. ఈలోపు అంటే వచ్చే అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ సూరాజ్ పార్టీ భవిష్యత్తు గెలుస్తుంది. 2021 ఎన్నికల్లో సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన విజయ్ వలనే అన్నా డిఎంకే ఓడిపోయి డిఎంకే గెలిచింది అని ప్రచారం చేసింది తలపతి స్వయంగా. ఎలాంటి విజయాన్ని సాధిస్తారో 2026 మేలో జరిగే తమిళనాడు ఎన్నికల వరకు ఆగాలి.